సుపుత్రులు పాండవులు వీళ్ళందరూ కూడా చేశారని చెప్పేసి ఆయన కైలాసం బ్రహ్మగారు ఏంటంటే కన్సల్ట్ ఫిజిషియన్, ఆయన ఒక కన్సల్టెంట్. మనము కార్డియాలజిస్ట్ దగ్గరకు అన్నా, మోకానుపూల్ దగ్గరకు అన్నా, ఇంకేడుకో అని ఆయన కన్సల్ట్ చేస్తాడు. ఈ డాక్టర్ దగ్గరకు అని చెప్తామా, ఇట్లా కన్సల్టెంట్ ఫిజిషియన్ బ్రహ్మగారు. ఆయన దగ్గర తపస్సు చేస్తే నీ యొక్క తపస్సుకు నీ వేగానికి తట్టుకునేవాడు గణపతి ఒక్కడే. ఆయన కోసం తపస్సు చేయమంటే మళ్ళీ గణపతి కోసం తపస్సు చేస్తాడు వ్యాస భగవానుడు. తపస్సు చేస్తే గణపతి ప్రత్యక్షమై తాతగారు మీకు నమస్కారం అని చెప్పేసి ఏం కావాలంటే మనం మహాభారతాన్ని రాయాలి పోతాడు. ఆయన పట్టుకొని చెట్టు పుట్టలు తిరుగుతాడు కొన్ని ఏళ్ళు. ఆయన మనం ఏం చేస్తామంటే పుస్తకం తీసి ఇట్లా రాసి మళ్ళీ ఈ పేజీ మీద రాయి, ఇంకో పేజీ మీద రాస్తాం. మనకు అలవాటు. గణపతి ఏం చేస్తాడంటే ఆయన మహాభారతం చెప్తుంటాడు, రాయి మీద కూర్చొని వ్యాస భగవానుడు ఆయన రాస్తూ ఉంటాడు. రాస్తున్న పెన్ను విరిగిపోతుంది మురికి. ఏం చేయాలి? ఆ వేగానికి తట్టుకోవాలంటే ఒక దంతాన్ని వెలుగొట్టి దంతంతో రాదు. అందుకే ఏకదంతం చతురహస్తం పాశవం కుశధారం. అందుకే దర్భ వెనక అంటే దర్భ వెనక చక్కగా. అందుకే ఆయన ఏకదంతుడైంది. రాజేశ్వరుడు తీసింది కాబట్టి గణపతి ప్రత్యక్షమై ఆయనకు ఉండేటటువంటి ఒక దంతంతో ఒక దెబ్బ వేశాడు ఆ పలక మీద. విఘ్నయంత్ర ప్రహర్షిత ఆ పలక మీద ఒక దెబ్బ వేసేసరికి ఆ యొక్క పలక విరిగిపోయి మొత్తం ధూళి పైకి లేస్తుంది. వాడికి మళ్ళీ భయం పుట్టుకొస్తుంది, అరే ఏం చేయాలని. ఎట్లా చేయాలి అంటే అమ్మవారు మనకు ఒకటి సరళ రేఖ ఉంటుంది, మీకు అందరికీ తెలిసి ఉంటుంది, మనం చదువుకున్నాం. సరళ రేఖ ఉంటుంది ఖచ్చితంగా భూమికి పైన. ఈ రాక్షస అన్నదమ్ములను ఏం చేయాలంటే వారిద్దరు కూడా ఆ సరళ రేఖ మీద ఉన్నప్పుడు అన్నదమ్ముల్ని ఒకే భాగంతో చంపాలి. అది టార్గెట్. ఆ గణపతి ఆకాశం అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములను చక్కగా ఆ సరళ రేఖ మీదకి తీసుకొస్తారు. ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత శివుడు పినాకమై విష్ణువు విల్లు శివుడు అవుతాడు. దాంట్లో బాణమేమో విష్ణుమూర్తి అవుతాడు. ఇద్దరిని కూడా ఆ రేఖ మీద ఉండగానే ఒకే బాణంతో చంపాలి. అదే రాక్షస సంహారం. ఇద్దరిని ఆ సరళ రేఖ మీద తీసుకొచ్చి చక్కగా ఒకే బాణంతో అమ్మవారు విడిచిపెట్టింది. ఇద్దరు కూడా చనిపోతారు. ఇది టార్గెట్. అంటే విఘ్నము అందరికీ ఉంది. అంటే యంత్రం వల్ల మంచి ఉంది. చాలామంది యంత్రాలు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. యంత్రంతో మంచి ఉంది, చెడు ఉంది. శ్రీచక్రం పెట్టుకుంటారు చాలామంది. శ్రీచక్రార్చన మహాప్రమాదం. అది ఎంత పైకి తీసుకొస్తుందో అంత తీసుకుపోతారు, కిందికి పాతాళం దొరికి. అందుకే యంత్రాలు ఎవరు కూడా యంత్రాలు పెట్టుకోదు ఎప్పుడు కూడా. యంత్రం అనేది మహాప్రమాదకరం. యంత్రం మంచి పనికి వస్తుంది. మంచి యంత్రమే వాడికి రాక్షసునికి